తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్యానెల్కి సంబంధించినటువంటి వాళ్ళు కంటెస్ట్ చేయడంతో పాటు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి రాజారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే ప్యానెల్కి సంబంధించినటువంటి ముగ్గురు పోటీ చేస్తున్నారు. అసలు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మీకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి? నా పేరు రాజారెడ్డి పానగంటి. టీఎఫ్డిఏలో నేను ప్రెసిడెంట్ కంటెస్టెంట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏమంటే అభివృద్ధి లేదు. ఇక్కడ మా సంఘం అభ్యర్థులు మొత్తం చాలా బాధల్లో ఉన్నారు. మేము దగ్గర 9 నవరత్నాలు లాంటి మేనిఫెస్టో ఇచ్చాము. దాంట్లో మంచివి ఉన్నాయి. పావలా వడ్డీ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వేరే ఇంకా మంచి అవన్నీ. ఇంకా రిటైర్మెంట్ అనేది లేదు. ఇక్కడ 60 ఇయర్స్ అబోవ్ అయిపోయిన వాళ్ళకు అంటే పింఛన్ రూపాన అట్లా కొంచెం చేయూతనిచ్చి చేస్తున్నాము. ఇంకా హెల్త్ కార్డులు, ఓన్ బిల్డింగ్ ఇవన్నీ మంచి. ఇప్పుడు చూస్తే పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. 80% వరకు పోలే ఛాన్స్ ఉంది. ఓకే, మేము మంచి చేయాలని కంటెస్ట్ చేస్తున్నాము. సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా కూడా సినీ పరిశ్రమకి సంబంధించి ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇది గతం నుంచి వస్తున్నటువంటి ప్రధానంగా వింటున్నాము. నెంబర్ 1 మాది డైరెక్షన్ యూనియన్. అయితే ఇప్పుడు కీలకంగా మీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? అంటే ఇప్పుడు చెప్పా కదా, పావలా రుణము, పెన్షన్, అది ఇంకా మాది ఓల్డ్ బిల్డింగే ఉంది. అది న్యూ కన్స్ట్రక్షన్ చేసి అంటే కొత్త స్థలం తీసుకొని కొత్త ప్రతి ఒక్క డైరెక్టర్కు అన్యాయం జరుగుతుంది. నేను వస్తే ఎటువంటి అన్యాయం లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. మా సంఘం అభ్యర్థులు వాళ్ళకు సెక్యూరిటీ పరంగా వాళ్ళకు అన్ని విధాలా మేము చేస్తాము. హెల్త్ పరంగా అంటే మేము ప్రతి ఒక్క హాస్పిటల్లో మేము హెల్త్ చెకప్స్ కానీ ఫ్రీగా, హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేశాము. ఇప్పుడు ఎలక్షన్లో మ్యాక్సిమం నడుస్తుంది. చిన్నగా ఓటేసామని చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా మేమే రావచ్చు. మేము వస్తే మేము ఇచ్చిన 9 అంశాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా 2 సంవత్సరాల్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం చూస్తుంటే ఫ్యాషన్ కోసం వచ్చిన వాళ్ళు సంపాదన లేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా రిటైర్మెంట్ అనేది ఈ ఇండస్ట్రీలో ఉండదు. సో కొన్ని సంవత్సరాల తర్వాత చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ వెనక కనీసం కొన్ని సంపాదన కూడా లేకపోవడంతో చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అలాంటి పెన్షన్ సదుపాయాలు ఏమైనా కల్పించారా మీరు? ఎన్నో కళలతో హైదరాబాద్ ఇండస్ట్రీకి చాలామంది డైరెక్షన్ అంటే ఎన్నో సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా, ఎవరిని బట్టి ఏమి అనేది అర్థం కాదు. వాళ్ళు చేసేది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక సినిమా చేస్తారు. ఆ 2 సంవత్సరాలకు వాళ్ళకు మెయింటెనెన్స్ కానీ ఏది రెంట్ కట్టుకోవడానికి కానీ ఏమి ఉండదు అనమాట. మేము వస్తే భరోసా ఇస్తాము. ఎంత భరోసా ఇస్తామంటే సెక్యూర్డ్గా ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసేంతవరకు అతనికి టోటల్ అన్ని విధాలా మేము సెక్యూర్డ్గా ఉంటాము. నేను ఇండిపెండెంట్గా నేను చేస్తున్నాను కదా, 24/7 నేను అవైలబుల్లో ఉంటాను. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా కానీ నేను రావడానికి రెడీ. పెన్షన్ అంటే అది కొంతమంది పెద్దలతో కూర్చొని మా టీం మెంబర్లతో కూర్చొని అది డిస్కస్ చేసి అంటే 60 ఇయర్స్కి ఇవ్వాలా 70 ఇయర్స్కి ఇవ్వాలా అనేది ఒకటి ప్లాన్ చేస్తాము. చేసి కంపల్సరీగా మేము పని లేకున్న డైరెక్టర్లకు కానీ మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్తో మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకు పని కల్పించే వెసులుబాటు చేస్తాము. వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా కానీ మన తెలుగు వాళ్ళు ఉండాలనే రూల్స్ అనేది మేము చేస్తాము. ఖచ్చితంగా నేను వస్తే 24/7 నేను సేవ చేస్తాను. సంఘము నా సేవలు యూజ్ చేసుకోవాలని, నేను సంఘానికి నేను యూజ్ కావాలని నేను ఇండిపెండెంట్గా నామినేషన్ చేశాను. పోలింగ్ అయితే బాగానే నడుస్తుంది. పొద్దున్నుంచి ఎక్కడ తగ్గకుండా ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ 80% 70% ఖచ్చితంగా పోల్ అవుతుంది. రిజల్ట్ అనేది దైవాధీనము. ఓకే.
చూస్తున్నాం కదా, సినీ దర్శకుల సంఘానికి సంబంధించినటువంటి ఈ ఎన్నికలకి సంబంధించి ప్రధానంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి రాజారెడ్డి మేనిఫెస్టో అయితే మాత్రం అందరినీ ఆకర్షించే విధంగా ఉంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు అనేది పని అనేది ఉండదు. పని లేకపోయినా సరే ఆ డైరెక్టర్లకి పని కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళే దిశగా అయితే మాత్రము మేము పని చేస్తామని చెప్పేసి అత్యధిక మెజారిటీతో మేము గెలుపొందుతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రవంతో సుజాత, ఫిలిం నగర్, ఫిలిం ఛాంబర్.